బుధవారం నల్గొండ మాజీ ఎంపీ దివంగత నేత చెకిలం శ్రీనివాసరావు 28వ వర్ధంతిని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలో వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శ్రీనివాసరావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ మాట్లాడారు. బుధవారం నల్గొండ మాజీ ఎంపీ దివంగత నేత చెకిలం శ్రీనివాసరావు 28వ వర్ధంతిని పురస్కరించుకుని నల్గొండ పార్టీ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలో వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శ్రీనివాసరావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ మాట్లాడుతూ నల్గొండ మాజీ ఎంపీ దివంగత చెకిలం శ్రీనివాసరావు జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఎనలేని కృషి చేశారని ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ పంకజ్ యాదవ్, సీనియర్ నాయకులు దత్తా గణేష్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, చెకిలం శ్రీనివాసరావు కుమారుడు చెకిలం అనిల్ కుమార్, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, పలువురు కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, ఎన్ఎస్యుఐ నాయకులు పాల్గొన్నారు. శ్రీనివాసరావు గారు ఒక రాజకీయ పార్టీగా ఆలోచించకుండా ఒక సబండ కులాలకి అండగా ఉన్నటువంటి మహా వ్యక్తి. బహుశా ఇప్పుడు చెకిలం శ్రీనివాసరావు గారి 28వ వర్ధంతి సందర్భంగా వచ్చినటువంటి మా మిత్రులు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా వైస్ చైర్మన్ అప్పగారు రమేష్ గౌడ్ గారికి, మాజీ జెడ్పీటీసీ లక్ష్మయ్య గారికి, అదేవిధంగా కాంగ్రెస్ కుటుంబానికి మిత్రులందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఏదేమైనా సరే ఆ రోజుల్లో కాంగ్రెస్ అంటే శ్రీనివాసరావు అంటేనే కాంగ్రెస్ అనే విధానం ఉండేది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉండి బడుగు బలహీన వర్గాలకు దిక్కుగా అండగా ఇవాళ నల్గొండ కేంద్రంలో ఉండి, అదేవిధంగా రాష్ట్రంలో కాక కేంద్రంలో కూడా ఒక పేరు ప్రఖ్యాతులు సాధించినటువంటి వ్యక్తి ఇలా చెకిలం శ్రీనివాసరావు గారు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే శ్రీనివాసరావు గారు అంటే ఇలా కాంగ్రెస్ పార్టీలో ఒక పెద్ద దిక్కు. ఎక్కడి నుంచి మూల నుంచి వచ్చినా కానీ ఇలా శ్రీనివాసరావు గారి ఇంటికి పోతే మనకు పని అవుతుందని చెప్పి ఒక ధీమా భరోసా ఉండేది కార్యకర్తలకు ఆ రోజుల్లో. కాబట్టి కాంగ్రెస్ పార్టీని అడ్డుపెట్టుకొని కాంగ్రెస్ పార్టీని వెన్నంటిగా ఉండి కాంగ్రెస్ పార్టీకి ఇలా చాలా ఎనలేని సేవలు చేసినటువంటి వ్యక్తి శ్రీనివాసరావు గారు. కాబట్టి శ్రీనివాసరావు గారి ఆశయ సాధన కోసం వారి నడిచిన అడుగుజాడల్లో మేమందరం నడుస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము. బడుగుల ఆశాజ్యోతిగా గత 50 సంవత్సరాలుగా 5 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీని నల్గొండ జిల్లాలో ముందుకు తీసుకుపోయిన వ్యక్తి. వారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు శంకర్ నాయక్ గారు, నల్గొండ పట్టణాధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా జెడ్పీటీసీ వంగూరు లక్ష్మయ్య గారు, కన్నారావు గారు, ఇంకా చాలామంది కౌన్సిలర్లతో పాటు ఇక్కడికి ముఖ్య నాయకులందరూ కూడా వచ్చి వారికి నివాళులు అర్పించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీని ఆ రోజుల్లో కాపాడిన వ్యక్తుల్లో మొదటి వ్యక్తి మన సర్దార్ చెకిలం శ్రీనివాసరావు గారిని అందరికీ తెలిసిన విషయమే. చెకిలం శ్రీనివాసరావు గారి 28వ వర్ధంతి సందర్భంగా వారి అభిమానులమంతా ఇలా సంస్మరణ దినంగా పాటిస్తున్నాం. ఈ ఉదాహరణ కమ్యూనిస్టు జిల్లాగా ఉన్న నల్గొండ జిల్లాని కాంగ్రెస్ జిల్లాగా మార్చి 30 ఏళ్ళు బలహీన వర్గాలకు వీరుల సేవ చేసిన నాయకుడు. ఉదాహరణకు నన్నే ఒక సామాన్య కార్యకర్తగా ఉన్న నన్ను జిల్లా బ్యాంకు వైస్ చైర్మన్, కోఆపరేటివ్ బ్యాంకు వైస్ చైర్మన్ చేసి పార్టీ టికెట్ ఇచ్చి